కొడంగల్ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నిజమేనండోయ్ నేను చెప్తుంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే కొడంగల్లో రియల్ భూమ్ రావడానికి కారణం. హైదరాబాద్ 115 కిలోమీటర్ల దూరంలో ఉండే కొడంగల్లో ఎకరా భూమి ధర ఎంత ఉందనుకుంటున్నారు? 10-15 లక్షలు ఉందనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గంలో 20 నుంచి 25 లక్షల ఎకరా భూమికి ధర ఉండేది. ఇప్పుడు డబుల్ అయింది. మెయిన్ రోడ్డుపై ఎక్కడా భూమి దొరకడం లేదు. కొడంగల్ మండల కేంద్రంలో రియల్ వ్యాపారులు తిరుగుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారుల చూపు ఇప్పుడు కొడంగల్పై పడిందంటే ఆశ్చర్యమే. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలోని మండలాలు ఓ మోస్తారు పట్టణాలు. అక్కడ పెద్ద హోటళ్లు లేవు, ఉండడానికి సరైన వసతి కూడా దొరకదు. ఇక పెద్ద పరిశ్రమలు లేవు. విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. అయినా అక్కడ భూములకు రెక్కలొచ్చాయి. కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కొడంగల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీంతో రియల్ వ్యాపారులు ఇప్పుడు భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొడంగల్ అభివృద్ధి కొరకు ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో అభివృద్ధి పనుల మార్గం సుగమం అయింది. ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు సైతం వచ్చే అవకాశాలు ఎక్కువగానూ ఉన్నాయి. కొడంగల్ మీదుగా 2 జాతీయ రహదారులు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి NH-163 నిర్మాణం పూర్తయింది. కొత్తగా కొడంగల్ మీదుగా మహబూబ్ నగర్, చించోలి NH-167S నిర్మాణం జరుగుతుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం కేంద్రంలో బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కృషి చేశారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనూహ్యంగా నరేందర్ రెడ్డి ఓడిపోయి రేవంత్ రెడ్డి గెలిచారు. ఆయన సీఎం కూడా అయ్యారు. దీంతో కొడంగల్ రూపురేఖలు మారిపోయే అవకాశం వచ్చింది. గత కొద్ది రోజులుగా కొడంగల్ ప్రాంతంలో ఎక్కడ చూసినా వివిధ ప్రాజెక్టులపైనే చర్చ జరుగుతుంది. కొడంగల్ అటువైపు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది. కొడంగల్కి ఇటువైపు పారిశ్రామిక వాడ ఏర్పడుతుంది. మరోవైపు ప్రభుత్వ విద్యా కేంద్రాలు రానున్నాయంటూ ప్రచారము జరుగుతుంది. పెట్టుబడిదారులు భావిస్తున్న విధంగానే కొడంగల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధుల కొరత రాకుండా అన్ని నిర్ణయాలు ఒకే చోట తీసుకునేందుకు, వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కొడంగల్ ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రత్యేక అధికారిని సైతం నియమించారు. కొడంగల్ అభివృద్ధికి ఈ అధికారి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు. ఇక కొడంగల్ అభివృద్ధికి భారీ అవకాశాలు ఉండడంతో రియల్ వ్యాపారులు ఇప్పుడు భూములను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు భూములు కొనుగోలు చేస్తే వచ్చే 6 నెలల్లో వాటి ధరలు రెండింతలవుతాయని పెట్టుబడిదారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ముఖ్యమైన ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉన్నాయో అక్కడ సమీప ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు రియల్ వ్యాపారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ధరలు పెరగటం, రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉండడంతో రైతులు భూములను విక్రయించడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉన్నారు. ఇదండి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో రియల్ భూమి సంగతి.